తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ ఉపమానం చెప్పేటప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడున్నారంటే ఒలీవల కొండ మీద ఉన్నారు. ఎక్కడున్నారు? ఒలీవల కొండ అనే మాట ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. జకర్యా గ్రంథంలో ప్రవచన పూర్వకంగా ఉన్న ఒక వాక్యాన్ని నేను చదివి కొంచెం వివరించాను. ఒలీవల కొండ అనే మాట మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఒలీవల కొండ అనే మాట ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. ఎందుకు తెలియాలంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద నివసిస్తున్న కాలంలో ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించారు. యేసు ప్రభు వారు భూమి మీద జీవిస్తున్న కాలంలో ఆయన ఒలీవల కొండ మీద ఉండి ప్రసంగము చేసినట్టు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతాం. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు ఒలీవల కొండ మీద ఉన్నారు. శిష్యులు వచ్చి ఆయన అడుగుతున్నారు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని యేసు ప్రభు వారు అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు చెబుతున్నారు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం వచ్చును, అక్కడక్కడ భూకంపాలు కలుగును, నా పేరట అనేకులు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసం చేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు మెలకుగా ఉండండి. నోవాహు దినాల్లో ఎలాంటి స్థితిగతులైనా ఉన్నాయో, నోవాహు దినాల్లో ఎలాంటి పరిస్థితి అయితే ఉందో, ఈ అంత్య దినాల్లో నేను వచ్చే సమయప్పుడు కూడా అలాంటి పరిస్థితులే మీరు చూస్తారు. నోవాహు దినాల్లో పెళ్లి చేసుకున్నట్టు, పెళ్లికి ఇవ్వబట్టు ఉండుట చూసి వారు భయమేమీ లేదని లోకులు అనుకుంటున్నారంట. భయమేమీ లేదు, నెమ్మదిగా ఉంది, అపాయం ఏది రాదని అనుకుంటుంటే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లు అకస్మాత్తుగా ఆపద సంభవించునని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు లోకం చూసుకుంటే నెమ్మదిగా ఉంది. ఎవడేమైపోతే నాకెందుకు, ఎవడెత్తిపోతే నాకెందుకు, నేను బాగానే ఉన్నాను కదా, నా కుటుంబం బాగానే ఉంది కదా అని అనుకుంటుంది. మనం ప్రపంచాన్ని ఒకసారి పరిశీలిస్తే కనుక భయంకరమైన వాతావరణము ప్రపంచంలో కనబడుతుంది. మరి ముఖ్యంగా క్రైస్తవులకు అవసరమైన ప్రవచనాలు, విషయాలు ప్రపంచ దేశాల్లో జరగటము మనం చూస్తున్నాము. చివరిగా ఈ ఉపమానం చూస్తున్నారు. ఈయన ఒలీవల కొండ మీద ఉన్నాడు. తర్వాత యేసు ప్రభు వారు సిలువ వేయబడి మృతి పొంది 3వ దినమున మృత్యుంజయుడే లెగిసి ఆరోహణమయ్యాడు ఒలీవల కొండ మీద నుంచి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒలీవల కొండ మీద శిష్యులకు, ప్రజలకు బోధించాడు. ఒలీవల కొండ మీద నుంచే ఆయన పరలోకానికి ఆరోహణం అయితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూస్తే కనుక 9-10 వచనాల్లో ఉండిద్ది. అక్కడ ఆ శిష్యులు ఆ యేసు ప్రభు వారు ఆరోహణమై ఒక మేఘం వచ్చి యేసు ప్రభు వారిని తీసుకెళ్ళిపోతే వారు అటువైపు చూస్తున్నప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న 2 దూతలు అంటారు, ఓ గలిలయ మనుషులారా, మీరు ఎవరిని వెతుకుతున్నారు? మీరు ఎలాగైతే యేసు ప్రభు వారు పరలోకం ఆరోహణం అవటం మీరు చూశారో అలాగే మళ్ళీ ఆయన భూమి మీదకి దిగి రావటం మీరు చూస్తారంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మళ్ళీ యేసు ప్రభు వారు పుట్టడం నిజమో, యేసు ప్రభు వారు సర్వలోక మానవాళి కొరకు చనిపోవటం నిజమో, మృత్యుంజయుడే 3వ దినాన్ని తిరిగి లేవటం నిజమో, అలాగే ఆయన పరలోక ఆరోహం అవటం నిజమో, ఏ ఒలీవల కొండ మీద అయితే కూర్చొని శిష్యులకు, ప్రజలకు బోధించాడో, ఏ ఒలీవల కొండ మీద నుంచి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడో అదే ఒలీవల కొండ మీద రెండోసారి తన పాదం పెట్టబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన పాదం పెట్టినప్పుడు ఒలీవల కొండ 3 కొండల సముదాయం అన్నమాట. దాదాపు 3.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. యెరూషలేముకి తూర్పు వైపున ఒలీవల కొండ ఉంటుంది. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఒలీవల కొండ మీద తన పాదం పెడతారో ఒలీవల కొండ 2గా చీలిపోతుందని మనము జకర్యా గ్రంథంలో మనం చూడగలుగుతాం. అంటే యేసు ప్రభు వారు ఎక్కడైతే కూర్చొని ఆయన శిష్యులకు, ప్రజలకు బోధించారో, ఎక్కడ ఉండైతే ఏ ఒలీవల కొండ మీద అయితే ఉండి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడో మళ్ళీ అదే ఒలీవల కొండ మీద తన పాదం పెట్టబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చి ఆ యొక్క సింహాసనం మీద, మహిమగల సింహాసనం మీద ఆయన ఆసీనుడైనప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం ఒకసారి. అప్పుడు సమస్త జనులు, ఎప్పుడు యేసు ప్రభు వారు రెండోసారి వచ్చినప్పుడు ఆయన మహిమగల సింహాసనం మీద ఆసీనమైనప్పుడు అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడి, సమస్త జనములు అంటే కులం లేదు, మతం లేదు, జాతి లేదు, రంగు లేదు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని ఎలాగైతే పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యం చెబుతుందో, ఇక్కడ సమస్త జనములు కూడా
యేసు ప్రభు వారి ఎదుట పోగు చేయబడతారు. అంటే భూమి లోపల పని చేసుకుంటూ భూమి లోపల చనిపోయిన వారు, సముద్రం మీద ప్రయాణం చేస్తూ సముద్రం మీద చనిపోయిన వారు, ఆకాశంలో ప్రయాణం చేస్తూ మనం చూసాం. అలహాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఒక విమానం బయలుదేరగానే జస్ట్ ఒక్క నిమిషంలో విమానం కూలిపోయి చనిపోయారు అనేక మంది. దాదాపు 300 మంది చనిపోయినట్టు చెబుతారు. మనుషులు ఎక్కడ చనిపోయినా, భూమి మీద చనిపోయినా, ఆకాశంలో చనిపోయినా, భూమి కింద చనిపోయినా సరే, సమస్తము ఎక్కడ పోగు చేయబడతారని అంటే మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైన పరిశుద్ధుడైన యేసు ప్రభువారి ఎదుట పోగు చేయబడతారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఎటువంటి కులము, జాతి, మతం ఏమీ లేదు. ప్రపంచ నలుమూలలో, ప్రపంచ దేశాల్లో, దీవుల్లో, అడవుల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు సైతము లోకరక్షకుడైన యేసు ప్రభువారి ఎదుట పోగు చేయబడతారు.